హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇంత నల్లగా మారిపోయిన వెండి వస్తువులైనా కూడా సులభంగా ఇంట్లోనే చక్కగా మెరుగుపెట్టినట్టుగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలియాలి అంటే ఈ వీడియో మొత్తం క్లియర్గా చూసేయండి, అప్పుడే క్లియర్గా అర్థం అవుతుంది. దీనికి ఏ పౌడరు అవసరం లేదు, మనం బ్రష్తో రుద్దాల్సిన అవసరం లేదు, స్క్రబ్స్ వాడాల్సిన అవసరం లేదు. అసలు మీరు పని చేసినట్టు కూడా అనిపించే లోపే మొత్తం పని అంతా కూడా అయిపోతుంది. మరి అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలియాలి అంటే ఈ వీడియో క్లియర్గా చూసేయండి, ఏ స్టెప్ మిస్ అవ్వకుండా. ఈ విగ్రహాన్ని చూస్తున్నారు కదండి, చాలా చిన్న చిన్న డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి ఈ డీటెయిల్స్లో మట్టి పోవాలంటే మనం ఎంతసేపు రుద్దినా వదలదు. ఆషాఢం అయిపోయింది, శ్రావణ మాసం వచ్చేసింది. దేవుడి సామాన్లు శుభ్రం చేసుకోవడానికి అందరూ ఈ టిప్ కనుక పాటించారంటే మీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. కాబట్టి మిస్ చేయకుండా వీడియో మొత్తం క్లియర్గా చూసేయండి. ఈ వస్తువులన్నీ కూడా బాగా నల్లగా మారిపోయినాయి. నేను ఫోటోలో చూపించినట్టుగా వీటికి ఆ లిక్విడ్ యూస్ చేసి క్లీన్ చేసిన తర్వాత ఎంత తలతలాడుతున్నాయో మీరు కూడా చూశారు కదా. ఏ చిన్న డీటెయిల్ కూడా వదలకుండా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎంత సులభంగా అయిపోతుందో. ఈ విగ్రహాలన్నిటిని కూడా నేను ఇప్పుడైతే క్లీన్ చేసి చూపిస్తాను. ఈ లిక్విడ్ని మనం యూస్ చేసిన తర్వాత ఎన్నిసార్లైనా యూస్ చేసుకోవచ్చు అండి. స్టోర్ చేసి ఉంచుకుంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కనుక మనం తీసేసుకున్నాము అంటే ఆ లిక్విడ్ని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు, చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ లిక్విడ్ ఏంటో కూడా చూపించేస్తున్నా, చూసేయండి. సిల్వర్ డిప్ అండి, ఇన్స్టెంట్ సిల్వర్ క్లీనర్ ఇది. చక్కగా సిల్వర్ని మెరుగు పెట్టినట్టుగా ఇంట్లోనే మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది ఒకటి ఉంది అంటే మనకి చాలా పని తగ్గిపోతుంది. దేవుడి సామాన్లు ఏవైనా కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓపెన్ కూడా చేసి చూపిస్తాను, ఇది ఎలా ఉందో కూడా చూసేయండి. లోపల ప్యాకింగ్ అనేది ఇది ఇలా ప్లాస్టిక్ బాటిల్ ఫార్మాట్లో వస్తుందండి. ఈ బాటిల్లో ఉన్న లిక్విడే మన ఇన్స్టెంట్ సిల్వర్ క్లీనరు. ఇది చక్కగా క్లీన్ చేసుకోవడానికి లోపల ఒక కప్ అనేది కూడా ఉంటుంది. మరి అది ఎలా యూస్ చేసుకోవాలనేది కూడా చూసేద్దాం. ఓపెన్ చేసేద్దాం ఈ బాక్స్ని. చూస్తున్నారు కదా, ఈ టైట్ సీల్ అనేది వస్తుందండి. ఈ సీల్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత పైన అనేది కట్ చేసాము అంటే లోపల ప్లాస్టిక్ కప్ అనేది ఉంటుందండి. చూసేయండి. చూస్తున్నారు కదా, లోపల ప్లాస్టిక్ కప్ కనపడుతుంది కదండి. ఆ కప్లో మనకు కావాల్సిన సిల్వర్ ఐటమ్స్ని చక్కగా డిప్ చేసుకోవడానికి ఈజీగా కప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కప్లో మనకు కావాల్సిన వస్తువులన్నింటినీ పెట్టేసుకుని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ బాటిల్లో పట్టే అంత సైజులో కాకుండా కొంచెం పెద్దవి కనుక ఉంటే వస్తువులు, అవి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఈ వీడియో ఎండింగ్లో చూపించాను. అవి కూడా చెక్ చేసేయండి. చక్కగా మనకు కావాల్సిన వస్తువులు ఇందులో పట్టే సైజులో ఉంటే కనుక ఇలా డిప్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ 1 to 2 డిప్స్లోనే చక్కగా క్లీన్ అయిపోతుంది. మట్టంతా కూడా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నేనైతే ఈ కప్ ఇందులో పడుతుంది కాబట్టి నేను వేసి చూపిస్తున్నాను చూడండి. లిక్విడ్లోకి చక్కగా ఇలా డిప్ చేసేసి ఒక్క 2 సెకండ్లు వదిలేరంటే చాలు, చక్కగా తలతలా మెరిసిపోతుంది. ఇప్పటికే కలర్ మారటం మీకు కనపడుతూ ఉండుంటుంది. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, మీకు అసలు పని చేసినట్టు కూడా అనిపించదు. ఈ ఒక్క బాటిల్ కనుక ఉంది అంటే చూస్తున్నారు కదా ఎంత చక్కగా కలర్ చేంజ్ అవ్వడం కనపడుతుందో. ఇప్పుడు నేను బయటికి కూడా తీసాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా చిన్న చిన్న డీటెయిల్స్లో ఉన్న మట్టి కూడా చక్కగా సులభంగా పోయింది. చాలా యూజ్ అవుతుందండి. ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చేతులతో పెట్టి తీయమాకండి, స్పూన్ కానీ ఏదైనా వాడి తీయండి. ఒకవేళ ఆ ప్లాస్టిక్ అది గనక ఇరుక్కుపోతుంది అనుకుంటే ఇప్పుడు నేను నెక్స్ట్ చూపిస్తాను. ఆ ప్రొసీజర్లో మీరు కనుక చేసుకుని ఈ లిక్విడ్ని కనుక స్టోర్ చేసుకున్నారంటే ఎన్నిసార్లైనా కూడా వాడుకోవచ్చు. ఈ లిక్విడ్ని చక్కగా ఇలా చిన్న చిన్న వస్తువులు ఉంటే కనుక ఆ హోల్డర్తో చక్కగా మనం బయటకు అనేది తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి మనకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. లేదు బాగా చిన్న వస్తువులు అయితే చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చక్కగా వాటర్తో వాష్ చేసేసుకుని మనం పొడి గుడ్డతో కానీ టిష్యూస్తో కానీ క్లీన్ చేసుకున్నాము అంటే ఇలా చక్కగా మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. చక్కగా అందంగా కూడా కనపడతాయి. ఏ వస్తువైనా కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం వాడే పట్టీలు అవన్నీ కూడా బాగా మట్టి పట్టేసి ఉంటాయి కాబట్టి అవి కూడా సులభంగా క్లీన్ అయిపోతాయి. కాకపోతే దేవుడి సామాన్లకి వాడుకునేటప్పుడు నేను 2 రకాలుగా లిక్విడ్ అయితే స్టోర్ చేసుకుంటాను. దేవుడి సామాన్లకి ఒక పోర్షన్ వాడుకుంటాను, ఇంకొక పోర్షన్ ఇంట్లో వస్తువులకి, పట్టీలకి, మెట్టెలకి అలాంటి వాటికి వాడుకుంటాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కప్లోకి ఈ లిక్విడ్ అంతా కూడా పోసేసి చక్కగా దేవుడి సామాన్లు ఇలా డిప్ చేసేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ లిక్విడ్ పోసేటప్పుడు గ్లాస్ది అయితే చాలా మంచిదండి. ప్లాస్టిక్ అయినా కూడా వాడుకోవచ్చు.
చూస్తున్నారు కదా, ఇలా లిక్విడ్ టచ్ అవుతుంటేనే చక్కగా మెరుగుపెట్టినట్టుగా అయిపోతుంది. సెకండ్స్లో మారిపోతాయి విగ్రహాలన్నీ కూడా. ఎంత చిన్న డీటెయిల్లో ఉన్న మట్టి అయినా కూడా సులభంగా పోతుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఇవి కూడా చక్కగా వాష్ చేసేసిన తర్వాత నేను ఈ లిక్విడ్ని ఎలా స్టోర్ చేసానో కూడా చూసేయండి. ఎంత అందంగా తయారైపోయినాయో కదండి విగ్రహాలు. బయట మెరుగు పెట్టించినా కూడా ఇంత అందంగా రావు. వీటిని చక్కగా వాష్ చేసేసుకుని చక్కగా పొడిగుడ్డతో తుడిచేసి మనం దేవుడి దగ్గర పెట్టేసుకోవచ్చు. మీకు టైం లేదు అనుకున్నప్పుడు సెకండ్స్లో పని అయిపోవాలి అంటే ఈ లిక్విడ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఈ లిక్విడ్ వచ్చి నేను మోడీ కేర్లో తీసుకున్నా అండి. మోడీ కేర్లో ఇన్స్టెంట్ సిల్వర్ డిప్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. ఆన్లైన్ స్టోర్స్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. మోడీ కేర్లో సిల్వర్ డిప్ అని చాలా బాగా వర్క్ అవుతుంది ఈ డిప్ అనేది. మీకు బ్రష్ కొట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా పని అనేది చేసేసుకోవచ్చు. చూడండి విగ్రహాలన్నీ కూడా ఎంత అందంగా తయారైపోయినాయో. ప్రీవియస్గా నేను స్టార్టింగ్లో ఎలా ఉన్నాయో కూడా చూపించాను కదండి. మరి ఈ టిప్ కానీ మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే చక్కగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ యూజ్ చేసేసిన లిక్విడ్ని అంతటినీ కూడా నేను మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన బాటిల్లోనే ఈ లిక్విడ్ అంతా కూడా వేసేస్తున్నాను. కానీ చేతుల మీద వాటి మీద పడుకోపోకుండా చక్కగా ఇలా గరిటతో పోసుకోండి. నేనైతే ఒక స్పూన్తో చక్కగా ఈ లిక్విడ్ అంతటినీ కూడా బాటిల్లో పోసేస్తున్నాను. రిమైనింగ్ లిక్విడ్ అంతా కూడా ఇలా పోసేసుకొని బాటిల్ క్యాప్ పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీరు కనుక దేవుడి సామాన్లకు వాడిని వేరే వాటికి వాడకూడదు అనుకుంటే 2 బాటిల్స్ తీసుకోండి. ఒక బాటిల్ దేవుడి సామాన్లకు వాడుకోవచ్చు, ఒక బాటిల్ చక్కగా ఇంట్లో ఉన్న వస్తువులకి వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, సిల్వర్ డిప్ ఇన్స్టెంట్ సిల్వర్ క్లీనర్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా టైం సేవింగ్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. నా ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మిస్ అవ్వకుండా మిగిలిన వీడియోస్ అన్నిటిని కూడా చెక్ చేసేయండి. చాలా టిప్స్ ఉన్నాయి, అలాగే చాలా వంటకాలు కూడా ఉన్నాయి ఈజీగా చేసుకునేవి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.